హాయ్, మేము గోదావరిలో అండి. ఉప్పు కారం మాట ఏమో గాని ఎటకారం అంటే మాకు చాలా ఇష్టం అండి. అలాగే మాకు మనుషులంటే కూడా చాలా మమకారం అండి. గోదావరమ్మ నీళ్ళ సెలవుతో ఎంత ఎదిగినా ఒదిగే ఉంటామండి. అంతెందుకండి, పొరుగురూరు మా ఊరు వచ్చి ఫలానూరు ఇల్లు ఎక్కడండి అని అడిగితే తీసుకెళ్లి తలుపు కొట్టి సత్యనారాయణ గారు మీ చుట్టాలు వచ్చారండి అని అప్పు చెప్పేసి వస్తామండి. అర్ధరాత్రి వచ్చినా ఆరికి అమృతమే ఎడతామండి. ఏడేడన్నం మీద అన్నపూస వేసేసి అందులో కథ ఆవకాయ ఎత్తే జిమ్మంటేద్దండి రుచి. రుచి అంటే జ్ఞాపకం వచ్చిందండి, మా గోదావరి రుచులు పొట్టెక్కలండి. మా కోనసీమయే. మర్తకాజా మా తాపేశ్వరం అండి. గొట్టం కాజా కాకినాడ అండి. పూతరేకులు ఆత్రేయపురం అండి. ఆవకాయ, మాగాయ, అల్లం ఇంకా చాలా రకాల పచ్చళ్ళు. నార్కిడి మిల్ అని గోదావరి రొట్టె ఉంటదండి. పాలకొల్లు దెబ్బ రొట్టె ఉంటదండి. ఏమి రుచి అండి. మా రాజమండ్రిలో రోజు మిల్క్ అండి, అమృతమేనండి. మా అందరికీ గోదావరమ్మ అంటే ఇష్టం అండి. కానీ మా గోదావరమ్మకి ఇష్టమైనోడు మా వంశీ గారండి. ఆయ్, గోదావరి జిల్లాల గురించైనా, గోదావరమ్మ గురించైనా, కోనసీమ అందాల గురించైనా, మా గోదావరి రుచుల గురించైనా చెప్పాలంటే మా వంశీ గారే. ఆడి తర్వాతనండి ఎవరైనా. మహానుభావుడు కోనసీమని కాసి వడగట్టేయడండి ఆయన. ఏ హోటల్లో ఏది బాగుంటుంది అనేది ఆరు చెప్పినట్టు ఎవరో చెప్పలేరండి. ఇక మా అన్నవరం సత్యనారాయణమూర్తి పెహాదానికి చుట్టిన ఆకు కూడా నాకేస్తారండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏం రుచి అండి అది. ఎంత తిన్నా తినాలనిపించేద్దండి. ఇట్లాంటి గొప్ప గొప్ప రుచులన్నీ ఇక్కడే ఉన్నాయని, నేను ఎక్కడుంటే ఆ ఊరోళ్ళు మాత్రమే తింటారో, ఇంత రుచికరమైన నన్ను అందరూ తినాలని అనుకోబట్టే ఏరే దేశంలో పుట్టినా కూర అవడం కోసం మా ఏరియాకి వచ్చేసిందండి పులస. పుత్తిలు అమ్ముకున్న పులస తినాలంటారండి మా ఏపున. బొగ్గుల పొయ్యి మీద మట్టి తాకెట్టి సమానమైన సెగతగలనెత్త ఉడికేటప్పుడు 2 బెండకాయ ముక్కలాడేసి ఆ మాపు అలాగుంచేసి మర్నాడు తింటే ఉంటదండి దాని రుచి. నా సామి రంగా జిమ్ అంటేద్దండి. పులస మేము వండుకున్న తినేది తక్కువండి. పురుగులంటా ఉన్న చుట్టాలు కంపుకుంటామండి. మేము ఎప్పుడో పుణ్యం చేసుకున్నామండి. అందుకే గోదావరి రోడ్డు నుట్టామండి. మా గోదావరి అందం అండి, మా భాష అందం అండి, మా యాస అందం అండి. మాకు నీళ్ళిచ్చి మా కూడెట్టిన దేవుడు కాటన్ దొర గారికి నమస్కారాలు చెప్పుకుంటా హాయ్ మేము